ప్రతి నెల పెన్షన్లు శాంక్షన్ చేసే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఎవరైనా భర్త చనిపోతే భార్యకు వెంటనే మరుసటిలో పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. అదే కాకుండా ప్రతి నెల కూడా ఎప్పుడైనా వేకెన్సీస్ ఉన్నా కూడా ఇస్తున్నారు. అదే కాకుండా మామూలుగా పెన్షన్ అప్లికేషన్స్ పెట్టిన వారికి అందరికీ వాలంటీర్స్ పై వెరిఫికేషన్ చేసి సెక్రటరీ ద్వారా అన్ని కూడా ప్రతి నెల కూడా పెన్షన్స్ కొత్త ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 10 నుండి 12 లక్షల పెన్షన్లు కోత విధించి కేవలం 3,000 పెన్షన్లు 4,000 రూపాయలు చేసి వీళ్ళందరూ ఏదో వాళ్ళ ఇంటికి డబ్బు ఇచ్చినట్టు ఈనాడు కడప కార్పొరేషన్ లో ఈ కమిషనర్ అడిషనల్ కమిషనర్ కానీ అధికారులు కానీ వీళ్ళు పచ్చ కండువాలు పచ్చ టోపీలు పెట్టుకుంటే వాళ్ళ ద్వారా ఏదో పెన్షన్ మంచిస్తున్నారు. మీరు ఇన్ని గుర్తుపెట్టుకోండి ఖబర్దార్. మీరు ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయండి. మీరు కార్యకర్తలు తీసుకొని మీరు కార్యకర్తలుగా పనిచేయిస్తారా? కమిషనర్ గారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేయుకున్న ప్రజాప్రతినిధులతో పార్టీలు ఖచ్చితంగా వారి ద్వారా పరిపాలన సాగించాలి. కానీ మేము మా గవర్నమెంట్ ఉందా, మా కౌన్సిల్ ఉందా, ఏకంగా పోతే మా కౌన్సిల్ కార్పొరేటర్ పోతున్నారు, వాళ్ళ ద్వారా పెన్షన్ ఇస్తున్నారు ఎప్పుడో ఒకసారి. కానీ ప్రతి నెల మీరు వీళ్ళ ద్వారా పెన్షన్లు పెంచడం, స్వచ్ఛంద ఆగడం ఇవన్నీ కూడా కడపలో ఆగడాలు చాలా అయ్యాయి. అధికారులు తెలుగుదేశం కండువా వేసుకోవడమే తప్ప ఖచ్చితంగా పూర్తిగా తెలుగుదేశం మయంలో అధికారులు పనిచేస్తున్నారు. వీరందరినీ కూడా మేము కూడా బ్లూ డైరీలో ఎవరెవరు ఏ రోజు ఏ విధంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెడతారో అవన్నీ కూడా మా నాయకులు మేమందరం కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇటీవల కాలంలో అక్కడ భూకంపంలో ఒక పిల్లోడు చనిపోతే కనీసం స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. ఏం వాళ్ళైతే మైనార్టీలు అయితే మీకు అంత ఇబ్బంది, వాళ్ళు కనీసం పోయి పరామర్శించి ప్రభుత్వం ద్వారా ఎక్స్గ్రేషియా కానీ ఏదైనా ప్రకటించడం కూడా లేదు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా అధికారులు కానీ వాళ్ళు స్పందించి వారికి న్యాయం చేసే దిశగా వెళ్ళాలి.